మొన్న అన్నీ చూపించలేదు కదా క్లియర్గా, ఇప్పుడు చూపిస్తున్నాయి అన్నీ. ఇంతే తెస్తాను నీ పక్కన బాగుందరు విగ్రహం మీద. ఇంకా బుక్ కావాలా? తీసుకెళ్దామంటే తీసుకెళ్ళిపోదాం. ఓకేనా? నీ ఇష్టం. ఇంకో స్పాన్సర్ చేస్తానని చెప్పి స్పాట్లో తీసుకెళ్ళి చిన్న వినాయకుడు భలే కొందరు ఇదా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు అనేది వినాయక చవితికి అనేది పందిరి అనేది చేస్తున్నాము. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు స్టార్టింగ్ వీడియో పెట్టినప్పుడు వినాయక సిరీస్ డైలీ వినాయక సిరీస్ అనేది కంటిన్యూ అవుతుంది అని చెప్పి మనకి అలాగే కంటిన్యూ చేస్తాను. నేను ఏం జరుగుతున్నాయి ఏంటనేది ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేసి అనేది మీకు అనేది చూపిస్తున్నా. ఇప్పుడు అనేది ప్రజెంట్ అనేది ఇప్పుడు పందిరి అనేది చేస్తున్నాం. చాలా లేట్ అనేది అయిపోయింది చెప్పాలంటే. ప్రతి వర్క్ అనేది బాగా లేట్ అయిపోయింది. పందిరి కానీ అలాగే కరపత్తం కానీ ఇంకా షెడ్ కానీ స్టేజ్ కానీ ఇంకా వేయలేదు. 2 days ముందు అనేది వేస్తున్నాము. ప్రతి ఇయర్ అయితే ఒక 5 days బిఫోర్ అనేది వేసేవాళ్ళం పందిరి కానీ స్టేజ్ కానీ అన్నీ. కాదు ఇయర్ అనేది చాలా లేట్ అనేది అయిపోయింది చెప్పాలంటే. మనకు ఇంకేం చేయాలని చాలా మంది అనేది వచ్చారు. ఇంకా ఫాస్ట్ అనేది వేసేస్తున్నాం. ఈ లాగ్లో అనేది మీకు అనేది చూపిస్తాను ఎలాగేస్తాం ఏంటి అనేది. మీరు అక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడాలి ఎండింగ్ వరకు. మీకు ఎలాగ అనిపిస్తుంది ఏంటంటే తప్పకుండా కామెంట్ అనేది. అదే ఒకటే పనులు 4 మొక్కలు చేస్తే సరే కదా. ఇప్పుడు ఎన్ని పనులు తీశారు? ఒకటేగా ఒకటే 4 చేస్తే గైస్ ఆల్మోస్ట్ అనేది కర్రలు అనేది పాటేసాము. ఇప్పుడు అనేది పైన కర్రలు కట్టాలి కదా. ఎప్పుడు వేసినట్టే వేస్తాము ఈసారి పందిరి కూడా. కాకపోతే కొద్దిగా బిగ్ సైజ్ అనేది వేస్తున్నాం. ఎందుకంటే కొద్దిగా వర్షాలు అనేవి ఎక్కువ అని చెప్పాడు కదా మనకు అనేది. దాని గురించి అనేది కొద్దిగా ఇంకా పెద్ద పందిరి అనేది వేసి చాలా స్ట్రాంగ్ అనేది వేస్తామనేది జరుగుతుంది. మీకు అంతా చూసిన తర్వాత కూడా మీకు అలాగే అనిపిస్తుంది. మీరు చూడండి మా ఇంటి గడవలు కూడా చాలా మంది అనేది అలాగే అనేది అంటున్నారు. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ అనేది వేసి మీ ఏరు పందిరి అనేది మనకు ఇప్పుడు మనకి పైన అనేది గుడ్స్ టైప్ రావాలి కాబట్టి ఇప్పుడు అనేది మనకి రంపంట అనేది కర్రలు అనేది కోస్తున్నారు. వేరే షాప్కి అనేది వెళ్ళి మాకు లేవన్నారు. ఇంకా రంపం లేదు కర్రలేను అని చెప్పి మనోళ్ళు అనేది మొత్తం మంది కోసేస్తారు. మొత్తం
ఇన్నాడ కోసారు కదా కర్రలు అనేది, చెక్కలు అనేది మా వాళ్ళు అనేది బయట నుంచి అనేది తెచ్చేసారు. ఇది దేనికంటే పైన అనేది సెంటర్ లో కర్రలు అనేది కట్టిన తర్వాత అప్పుడు అనేది వీటికి దీని మీద దాని మీద అనేది పెట్టి అలా గుడిసి అనేది చేస్తాం. గురించి వర్షాల గురించి మెయిన్ ప్రతి ఇయర్ కూడా ఇలాగనేది చేస్తాము. మనకి ఇక్కడే చాలా కష్టం అనేది అయిపోతుంది. ఇది కొట్టి పైన అనేది కట్టినప్పటికి మీకంటే చూసిన తర్వాత అనేది మొత్తం ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. నేను ప్రతి ఒక్కటి నేను క్యాప్చర్ చేస్తున్నాను. మీకు ఎలాగనిపిస్తుంది ఏంటనే తప్పకుండా కామెంట్ అనేది చేయండి. గైస్ ఇందాకనే చెప్పాను కదా మీకు కర్రలు కొడతారని చెప్పి. దేనికంటే ఇప్పుడు సెంటర్‌లో అనేది పెట్టారు కదా 2 కర్రలు అనేది. దాని మీద పెట్టి అనేది ఇలాగా షూర్ టేప్ అనేది పెడతారు. అప్పుడు మనకు వాటర్ అనేది ఈజీగానే దిగిపోతది. ప్రతి సంవత్సరం చూసుకున్నట్టయితే స్టేజ్ అయిన తర్వాత అనేది ఏసేవారు. కాతే ఈ ఇయర్ అనేది మామూలుగానే చేస్తున్నారు. మనకు ఆల్మోస్ట్ అనేది పైననే కట్టేసారు. ఇప్పుడు అనేది బరకం గురించి కొబ్బరాకులు ఇయన్నీ ఏస్తారు కదా! మొత్తం ఈసారి చాలా స్ట్రాంగ్‌గానే చేసాము చెప్పాలంటే. మీరే చూడండి లుక్ అనేది ఎలాగంటుందనేది. మొత్తం చాలా జనం అనేది ఉన్నారు. ఇప్పుడు 10 అనేది అవుతుంది చెప్పాలంటే టైం అనేది మొత్తం అంటే అయినప్పటికి 11, 12 అనేది అయిపోతది కూడా. మొత్తం చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు మొత్తం ప్రతి ఒక్కరు అనేది చేస్తున్నారు అక్కడ అనేది. మొత్తం ఇంకా ఉన్నాయి చాలా పనులన్నీ. అవి కూడా మీకు అనేది త్వరలో రాబోతున్నాయి లాగ్స్ గట్టా ఇయన్నీ. నేను ఆల్రెడీ ముందనేది కూడా పెట్టాను. మీరు ముందు లాగ్‌లో చూసుంటే లైటింగ్ లాగ్ అనేది అది కూడా మీకు అన్నది చాలా చిన్న పిల్లలన్నీ కూడా ఉన్నారు. దాంట్లో సపోర్ట్ అనేది చేశారు కట్టినప్పుడు కూడా. ఇప్పుడనేది మొత్తం మీద అనేది చాలా హైట్‌గా చాలా డేంజర్ చెప్పాలంటే ప్రతి సంవత్సరం అనేది స్టేజ్ ఎక్కిన తర్వాత అనేది ఏసేవాళ్ళం పందిరనేది. మీకు ఆల్రెడీ తెలిసిందే కదా! ప్రతి సంవత్సరం స్టేజ్ ఎక్కిన తర్వాత ఏసేవాళ్ళం. కాకపోతే స్టేజ్ అనేది కొద్దిగా వాళ్ళకి ఖాళీ లేకపోవడం వల్ల ముందనేది పందిరనేది ఏసేస్తున్నాము. మీకు స్టేజ్ ఏసినప్పుడు కూడా మొత్తం ఈ లాగ్ అనేది కంటిన్యూ అవుతది. అది కూడా ఈ లాగ్‌లో అనేది ఉంటది. గైస్ ఇదనేది డే 2. మనకు డే 2లో వచ్చేసి ఏంటంటే యెస్టర్‌డే అనేది మొత్తం పందిరనేది కంప్లీట్ అయిపోయింది. అప్పుడనేది అది క్లియర్‌గా కనపడలా. ఇప్పుడు డే 2లో వచ్చేసి ఏంటంటే ఇప్పుడు స్టేజ్ అనేది వచ్చింది. ఆల్మోస్ట్ అనేది మొత్తం అంతా దింపేసారు. సగం అనేది ఇంకా రేకులన్నీ ఉన్నాయి. మొత్తం ఇది దింపిన తర్వాత మొత్తం స్టేజ్ గట్టా ఇదంతా ఏస్తే మనకనేది అప్పుడు చాలా వర్క్ అనేది కంప్లీట్ అయిపోతది. మెయిన్ స్టేజ్ గురించే పందిరనేది కూడా లేట్ అనేది అయిపోయింది. మొత్తం ఇప్పుడు ఈ స్టేజ్ ఏసిన తర్వాత అనేది ఈవినింగ్ అనేది మొత్తం అదంతా ఏస్తారు. మొత్తం ఇంకా అంతా ఈ లాగ్‌లో అనేది చాలా అనేది కవర్ చేయాల్సినవి ఉన్నాయి. మొత్తం అయన్నీ కూడా మీకు అనేది కవర్ చేసి అనేది చూపిస్తాను. మీరెక్కడ స్కిప్ చేయగానే చూడండి. మీకు అప్పుడే మొత్తం మేము ఏం చేస్తాం ఏంటనేది మొత్తం అనేది క్లియర్‌గా అనేది ఉంటది. గైస్ ఇప్పుడు ఎక్కడికెళ్తున్నాం అనుకున్నారా? ఇప్పుడనేది విగ్రహం తెస్తానికి అనేది ఎళ్తున్నాము. ఎందుకంటే మంగళవారం అనేది తేకూడదు కదా! అందుకని చెప్పి సోమవారం అనేది ఎళ్తున్నాము. పంతులు గారు కూడా సోమవారం అనేది తెచ్చామన్నారు 6 లోపనేది. మేము ఇప్పుడు ఆఫ్టర్‌నూన్ అనేది ఎళ్తున్నాము. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ అనేది పందిరనేది ఎయ్యాలి కదా! అందు గురించి. ఇప్పుడు విగ్రహం అనేది పెట్టేస్తే ఈవినింగ్ పందిరనేది ఏస్తే అనేది బావుంటది. నేను మా వోడనేది బండి మీద అనేది ఎళ్తున్నాం. ఇంకా ముందనేది ఆటో మీద ఎళ్ళిపోయారు. ఇదిగోండి మా వోళ్ళు. శ్రీరామ్, బన్ను, నాని ఈళ్ళు ముగ్గురనేది ఆటో మీద అనేది వెళ్తున్నారు. ఆటో డ్రైవింగ్ అయితే మా సాయన్‌యే తెలిసిందే మీకు అందరికిని. గైస్ ఫైనల్‌గా అనేది మన బొమ్మ చెత్తంగా అనేది ఇచ్చేసాం. నవీన్ గారు నువ్వు బైక్ నవీన్ గారు నువ్వు బైక్
హీరో. హీరో కనవాళ్ళు అచ్చాడు ఉంటుంది మంది. చాలా విగ్రహాలు పెట్టారు. ఆ విగ్రహం చూద్దాం రా. చూపిస్తాను ఒక విగ్రహం. ఆ విగ్రహం అన్నాను కదా, అది. చాలా బొమ్మలన్నీ ఇంటి పని తీసుకెళ్ళదు అవ్వాలని. బుక్ అయిపోయినాయిరా నేనా. ఇగో అసలు తీసుకున్నాను విగ్రహం. ఇగో ఈ విగ్రహం ఫోటో తీరా నాని. ఇక అసలు ఇది అనుకున్నా, అసలు ఈ విగ్రహం అనుకున్నా. కాదు రేట్ సెట్ అవ్వలేక తీసుకోలేదు. ఇది అయిపోయినాయి. ఇది కూడా ఇది అయ్యిందా? ఇది అవ్వలే. రెండు ఒకటే. ఏది ఎక్కడికి వచ్చాం మనమా? బైపాస్కి ఏం తీసుకెళ్దాం? వినాయకుడు బొమ్మలు కదా, వినాయకుడు విగ్రహం మంది. వినాయకుడు విగ్రహం. ఓకే, ఇప్పుడు మన దగ్గరికి మన బొమ్మ అన్ని చూపిస్తా. మన అనేది రివీల్ చేయలేదు, ఇప్పుడు అనేది రివీల్ చేస్తాను మీకు మా బొమ్మ అనేది. ఇదే మంది. ఏది ఏమేయించుతున్నారన్న? మన విగ్రహం అయితే ఇదే. ఇప్పుడు రివీల్ చేస్తున్నాం, మన వీడియోలో పెట్టలేదు కదా. అంత పెట్టలా, అంత క్లియర్గా పెట్టలా. నీకు క్లియర్గా తీయలేదు. శ్రీరంగ తీయలేదు, శ్రీరంగ తీసేది. మొన్న అన్నీ చూపించలేదు కదా క్లియర్గా, ఇప్పుడు చూపిస్తున్నాయి అన్నీ. ఇంతే తెస్తాను నీ పక్కన. బాగుందరు విగ్రహం మీద. ఇంకా బుక్ కావాలా? తీసుకెళ్దామంటే తీసుకెళ్ళిపోదాం. ఓకేనా? నీ ఇష్టం. ఇంకో స్పాన్సర్ చేస్తానని చెప్పి స్పాట్లో తీసుకెళ్ళి. చిన్న వినాయకుడు భలే కొందరు ఇదా.
గైస్ ఇప్పుడు ఎక్కడికి వచ్చాము అనుకుంటున్నారా? మొత్తం ఇప్పుడు పందిరి అనేది అయిపోయింది కదా! యెస్టర్‌డే లాగ్ అనేది చూసే ఉంటారు కదా మీరు యెస్టర్‌డే అనేది. మనకి ఇప్పుడు అనేది ఆకులు అనేది తీసుకెళ్తానికి అనేది వచ్చాము. పందిరి మీద అనేది ఎయ్యాలి కదా ఆకులు అనేది. ఇంటికాడ కూడా అనేది తెచ్చాము. అయన్నీ సరిపోవని చెప్పి మళ్ళీ తెలిసినోళ్ళ తోటల దగ్గరికి అనేది వచ్చాము. మనకి ఇక్కడ లొకేషన్ అనేది చూస్తుంటే చాలా బాగుంది. తెద్దాం తెద్దాం. గైస్ ఫైనల్‌గా అనేది ఆకులు అనేది కొట్టేసినప్పుడు అనేది లాక్కెళ్తున్నాయి. చూడండి దగ్గరికి 1 కిలోమీటర్ అనేది ఇలాగే నడాలి. మీకు చూపిస్తాను లాగ్ అనేది. చూడండి మీరు రన్నింగ్ వర్క్ చూసి కామెంట్ అనేది చేయండి. గైస్ ఆ క్లస్టర్ అనేది ఆల్మోస్ట్ అనేది కంప్లీట్ అనేది అయిపోయినాయి. మొత్తం చాలా బాగా అనేది వచ్చింది పందిరి అనేది. మీకు ఎలా కనిపిస్తుంది ఏంటంటే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్, కలుద్దాం. బై.